తాజా సమాచారాన్ని చూస్తున్నాం. అధికార పార్టీ తెరాస ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 2 స్థానాలకు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాసుల పేర్లు ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ ను అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, మొత్తం ఎవరెవరి పేర్లు పరిశీలించారు? వీరిద్దరి వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి? మౌనిక, దేశవ్యాప్తంగా ఈ జూన్ నెలలో దాదాపు 50 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రం నుంచి హనుమంతరావు, అదేవిధంగా గుంటూరు సుధారని ఈ రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం ముగియడంతో ఇద్దరు సభ్యులకు రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఇతర ఏ పార్టీలకు కూడా ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో టీఆర్ఎస్ కి ఏకపక్షంగా ఈ 2 సీట్లు కూడా దక్కే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ రాజ్యసభ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుగుతుంది. అయితే గత 2 రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి సారించారు. నిన్న సాయంత్రం కూడా అనేక మంది నేతలతో మంత్రాలు జరిపారు. చివరిగా ఈ 2 స్థానాలకు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అదేవిధంగా ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ ను వారు 2 పేర్లను ఖరారు చేశారు. అయితే ఈ స్థానాలకు సంబంధించి గట్టి పోటీనే ఏర్పడింది. అయితే కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేరు మాత్రం ముందే ఖరారు అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. గత 2014 ఎన్నికల్లో ఆయన ఎన్నికల బరిలో మాత్రం ఆయన దిగలేదు. అంతకు ముందు వరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితంగా ఉండడంతో పాటు ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తారు. అయితే ఈ దఫా చేయకపోవడంతో ఆయన ఈ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దాంతో పాటు మరో స్థానానికి చాలా మంది నేతలు పోటీ పడ్డారు. పార్టీకి అనుబంధంగా పనిచేసినట్టు దామోదరరావు, సిఎల్ రాజం కావచ్చు, అదేవిధంగా పార్టీలో ముఖ్య నేతలంతా కూడా పోటీ పడ్డప్పటికీ ఒక బీసీ నేతను, అదేవిధంగా ఢిల్లీలో పరిచయాలు ఉన్నటువంటి నేతను అక్కడికి పంపిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందన్న ఉద్దేశంతో చివరిగా డిఎస్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటు పాలేరు ఉప ఎన్నికలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ పోటీ చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ కూడా ఏర్పడింది. దీనికి కూడా అనేక మంది అభ్యర్థులు పోటీ పడ్డప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒక మైనార్టీని పంపించాలన్న ఉద్దేశంతో జహీరాబాద్ ఎంపీ ఫరీదుద్దీన్, మాజీ మంత్రి, ఈయన పేరును ఖరారు చేశారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. ప్రతి ఒక్కరు ఆశావాళ్ళంతా ముఖ్య నేతలందరినీ కలిసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రకాలైనటువంటి కోణాల్లో ఈ యొక్క చర్చను తెరలేపి చివరిగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు, అదేవిధంగా డిఎస్ ను రాజ్యసభ సభ్యులుగా అభ్యర్థులుగా ఆయన ఎంపిక చేశారు. తర్వాత ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఖరారు చేశారు. ధన్యవాదాలు సుధాకర్. అధికార పార్టీ తెరాస ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. 2 స్థానాలకు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి శ్రీనివాసుల పేర్లు ప్రకటించింది. అంతేగాక తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ పేరు ఖరారు చేసింది.